ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 69వ అధ్యాయము 29-30 వచనము. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఆమేన్. చూసారు కదా ఈరోజు దేవుని వాగ్దానం. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఆయన మనను పాపము నుండి రక్షిస్తున్నాడు, శాపము నుండి రక్షిస్తున్నాడు, మన శిక్షల నుండి రక్షిస్తున్నాడు, శత్రువుల నుండి రక్షిస్తున్నాడు, నిత్య నరకాగ్ని నుండి రక్షిస్తున్నాడు, దుష్టుల దుర్మార్గుల నుండి రక్షిస్తున్నాడు, అపవాదుల నుండి రక్షిస్తున్నాడు, మనలను మరణము నుండి మన ప్రాణమును రక్షిస్తున్నాడు. ఇన్ని విషయాల్లో ఆయన మనకు రక్షణకర్త ఉన్నాడు. ఈ రక్షణలు మనం పొందాలంటే ముందుగా ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచి వారందరూ ఆయన చేత రక్షణ పొందుతారు. ఆయన రక్తంతో మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన ప్రాణమును త్యాగం చేసి మనల్ని రక్షిస్తున్నాడు. ఇలా ఈ లోకంలో మన కోసం ఎవరైనా చేస్తున్నారా? లేదు. ఎందుకంటే అందరికీ వారి వారి ప్రాణమును బట్టి భయం. మనల్ని కాపలా కాస్తున్న ఆయనకి, మన కోసం ఇవన్నీ చేస్తున్న ఆయనకు మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూలోకంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు మన తాత్కాలిక అవసరాలు మాత్రమే తీరుస్తున్నారు. అలాంటిది వారి కోసమే మనం ఎన్ని చేస్తున్నాం, ఎంతలా హెచ్చిస్తున్నాం. అలాంటిది మన కోసం తన ప్రాణం నిమిత్తం త్యాగం చేసిన ఆయన్ని హెచ్చిస్తున్నామా? ఆయన మనల నుండి ఏది ఆశించేవాడు కాదు. ఆయన అడిగింది ఒకటే ఒకటి, అది మన హృదయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మనసు గల ఆయన్ను, ఆయన చేసిన కృపలను బట్టి, న్యాయములను బట్టి ఆయన కీర్తించండి. ఆయన మహిమగల నామమును కీర్తించండి. ఆయన మన కొరకు చేసిన ప్రతి పని నిమిత్తము ఆయన్ని కీర్తించండి. ఆయన నామము నిత్యము స్తుతించబడాలి. కాబట్టి ఆయన్ని మనము కృతజ్ఞతాస్తుతులతో గణపరచాలి. సంతోషముతో, పూర్ణ హృదయంతో, సంతోష గానముతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన క్రియలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మర్మమును తెలుసుకొని దేవుని హెచ్చించి గణపరిచే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.